జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి పంపు, వాటి ద్వారా నాణ్యమైన మంచినీరు అందించాలనేదే లక్ష్యమన్నారు. 2019 ఆగస్టులో ప్రారంభమైనప్పటికీ నీటిని అందించడానికే పరిమితం అయ్యిందని 2024 నాటికి మరింత బలోపేతం చేసి రోజు నీటి సరఫరా చేయాలన్నారు. నరేంద్ర మోదీ గారి కల ఇది కనీసం రోజుకి ఒక 55 లీటర్లు నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్. ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష, ఆశయం. దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం 55 లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ అమృతధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృతధార అని పెట్టాము జల్ జీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నిటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో దీన్ని జల్ జీవన్ మిషన్లో లేదు. కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది. అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ, ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేదే ఒకటి. అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని మనం స్ట్రీమ్లైన్ ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏమైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటికి కూడా ఒక విధి విధానాలని రూపొందించడం, అది దీనికి సంబంధించి ఈ అమృతధార సంబంధించింది. ఒకసారి చెప్పుకున్న మనం రిపీటెడ్గా ఉంటుందని, కానీ బట్ కనీసం ఒక్కరోజు 1 గంట నీళ్లు తాగకపోయినా, ఒక పూట నీళ్లు తాగకపోయినా దాని కష్టం ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఏకాదశి వ్రతాలు కానీ ఏదైనా సరే పొద్దున్నుంచి సాయంత్రం వరకు నీళ్లు తాగకుండా రకరకాల మనం ఈ రిలీజియస్ థింగ్ మనం ఈ పండుగల్లో అప్పుడు ప్రత్యేక పర్వదినాలప్పుడు చేసేవి, కానీ అప్పుడు కానీ మన నీటి విలువ తెలియదు. నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది. నాకు ప్రత్యేకించి నేను పిఆర్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి, నీటిని సరఫరా చేయటం ఒకటి, ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి, ఇష్టం నాకు. అంటే చాలా సందర్భాల్లో నేను చెప్పింది ఏంటంటే, అంటే నా అనుభవాలు పంచుకున్నది. ఒకసారి యూఎస్లో కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్పీచ్ ఇస్తూ ఉంటే ఒక కీనోట్ అడ్రస్లో అక్కడ నేను చెప్పింది, ఒక ఆదిలాబాద్లో ఒక తాండాలో జరిగిన సంఘటన ఒకటి చెప్పాను. చాలాసార్లు పొలిటికల్గా మేము వెళ్తున్నప్పుడు చాలా ఆకాశంతో ప్రామిసులు చేస్తూ ఉంటాం, ఆకాశాన్ని తీసుకొచ్చి పందిరేస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి సందర్భంలో 2008లో ఆదిలాబాద్లోని ఒక తాండాలో పాపం 3-4 తాండాలకు కలిపి ఒకటే బోర్ పాయింట్, అది అందరూ వచ్చి అక్కడి నుంచి పట్టుకునేవాళ్ళు. ఒక కళ్ళు లేని కనుగుడ్లు కూడా లేవు. పెద్ద ఆవిడ వచ్చి అడిగింది, నా దగ్గరికి వచ్చి అంటే మరాఠీ యాక్సెంట్లో ఉన్న తెలుగులో ఆవిడ అడిగింది నన్ను నీళ్ళు ఇప్పించమని. ఇంకేం అడగల. అంటే నీరు ఎంత కీలకమైందంటే, మనం ఒక భీష్మేకాదశి రోజున 24 గంటలు నీళ్లు తాగకపోతే ఎంత దారుణంగా ఉండదో నిజంగా కష్టం పాటించే వాళ్ళకి తెలుసు, వ్రతాలు పాటించే వాళ్ళకి, కానీ దొరకని వాళ్ళకి. సో ఇది అనేక మంది, చాలామంది నలిగి బాధలను అర్థం చేసుకుని దానికి ఒక పరిష్కార మార్గం, చాలామంది శ్రమ ఎప్పటికప్పుడు చేసుకుంటూ వచ్చారు. నేను రివ్యూ చేసిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ రివ్యూస్లో జేజేఎంది చాలా కీలకంగా అనిపించింది. చాలా ఉన్నతమైన ఆశయంతో మొదలుపెట్టింది, ఎందుకు మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాం అనేది చాలా లోతుగా ఒకసారి అధ్యయనం చేస్తే
అసలు 2019లో కేరళ మన కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రతి రాష్ట్రాలకి మీకు ఎంతెంత అవసరాలు ఉన్నాయని మీ నీటి అవసరాలకి ఈ సగటు పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఎంత ఉంటుంది, దానికి ఎంత కావాలి మీకు డబ్బులను అడిగితే ఉత్తరప్రదేశ్ 1.5 లక్షన్నర కోట్లు అడిగింది. మధ్యప్రదేశ్ 80. ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులో రాజకీయ జోక్యం లేకుండా చూడాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. విశాఖలో జరిగిన ప్రాంతీయ రెవెన్యూ సదస్సులో ఆమె మాట్లాడారు. రాజకీయ నాయకులు ఆ సదస్సులో ఉండటం వలన బాధ్యతలు తమ గోడును వినిపించుకోవడానికి రావడానికి ముందుకు రావట్లేదని అన్నారు. అది కూడా నేను ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాను. లాస్ట్ ఇష్యూ ఒక బొడ్డవలస గ్రామంలో సర్వే నెంబర్ 8 అండి. దిస్ హ్యాస్ బిన్ ఎంక్రోచ్డ్. ఇదేంటంటే మన ఎండిఆర్ రికార్డు ప్రకారం ఇది ఏడబ్ల్యూడి గయాలని చూపిస్తున్నదండి. బట్ దిస్ ఈజ్ ఆల్సో ఏ మాన్సాస్ ల్యాండ్ అని వాళ్ళ రికార్డులో ఉందని ఇప్పుడే ఆర్డీఓ మేడం కూడా కన్ఫర్మ్ చేశారు నాకు. ఇది రికార్డులన్నీ తీయించి చూస్తే అక్కడ సుమారు ఒక 20 మంది దాకా ఇల్లు కట్టేసుకున్నారండి ఆల్రెడీ. నార్మల్ హౌసెస్ కాదండి ఇవి. 30-40 లక్షలు పెట్టి ఇల్లు కట్టేసుకున్నారు. వాళ్ళకి కరెంట్ కనెక్షన్లు సగం మందికి ఇచ్చారు, సగం మందికి ఇవ్వలేదు. రోజు వచ్చి మా ఇంటి దగ్గర కూర్చుంటున్నారు. అది ఇస్తారా సస్తారా అని అది ఏం చేయాలో తెలియట్లేదండి. ఆ సర్వే నెంబర్ 8 అది కొంచెం ఆ దృష్టి పెడితే అసలు ఏం చేస్తాను. నేనైతే అక్కడ బోర్డు పాటించానండి. ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ ఆఫ్ హౌసెస్ మేము కన్ఫర్మ్ చేసేదాకా మీరు ఎవరు చేయడానికి వీల్లేదని ఒక బోర్డు పాటించాను. అందుకని నేను చెడ్డదాన్ని కూడా అయ్యాను. కానీ కొంచెం అది క్లారిటీ ఇస్తే అది బాగుంటుందండి. మిగిలిన భోగాపురం సమస్యలన్నీ కూడా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా తెలుసు. సో అంటే నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది కోర్టుల్లో ఉండిపోయి డబ్బులు రైతులకి ఎయిర్పోర్ట్ డబ్బులు పడలేదండి. అవన్నీ కూడా కొంచెం దృష్టి పెట్టుకోవాలి సార్. ఇంకొకటి నేను ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే దెర్ ఆర్ సమ్ ఎస్ఎల్ఏస్ డిఫైన్డ్ కానీ స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ అవ్వట్లేదండి. ఇప్పుడు ఒక మ్యూటేషన్కి పెట్టుకుంటే 14 రోజుల్లో అయిపోతుంది అని చెప్తున్నారు కానీ అది స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ అవ్వట్లేదు. ఎస్ఎల్ఏస్ కొంచెం ప్రాసెస్ అన్నిటికీ కూడా డిఫైన్ చేసి కొంచెం స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయగలిగితే అదొకటి బాగుంటుందండి. ఇంకోటి రెండోది ఏంటంటే ఈ రెవెన్యూ సదస్సులు ఇప్పుడు విలేజ్ వైజ్ పెట్టారు కదండి. అది జనవరి 8వ తారీఖు దాకా అవుతున్నాయి. అక్కడ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ కొంచెం ఎక్కువగా ఉందండి. ఏ పార్టీ అయినా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు నేమ్ ఏ పార్టీ, బట్ అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అధికారులకి ఇద్దాం అనుకున్నప్పుడు అక్కడ పొలిటికల్ ఈ విషయం నాకు తెలుసులే నేను సెటిల్ చేస్తాను అన్న ధోరణి ఎక్కువగా కనిపిస్తున్నారండి. అంటే మేము ఎమ్మెల్యేస్గా మేము ప్రతి చోట ఉండలేము. బట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ ద ఆఫీసర్స్ టు డాక్యుమెంట్ ఎవ్రీథింగ్. అది కొంచెం మిస్సింగ్ అవుతున్నదండి. కాబట్టి దీని ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుందని కొంచెం భయం వేస్తున్నది. సో అది కూడా కొంచెం దృష్టి పెట్టమని చెప్తున్నామండి. థ్యాంక్ యూ అండి. శ్రీకాకుళం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, క్రమ విక్రయాలు పూర్తిస్థాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా పూర్తి స్థాయిలో అరికట్టేందుకు పటిష్ట చర్యలు. విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ గారు. శ్రీకాకుళం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, క్రయ విక్రయాలు పూర్తి స్థాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ గారు మంగళవారం శ్రీకాకుళం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారితో కలిసి రేంజ్ డీఐజీ గారు సందర్శించి అధికారులకు పలు ముఖ్యమైన అంశాలపై దిశానిర్దేశాలు చేశారు. ఈ క్రమంలో ముందుగా రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి గారికి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో పలు ముఖ్యమైన రికార్డులు నిర్వహణ, గ్రేవ్ కేసులు, ఎన్డీపీఎస్, సైబర్ క్రైమ్, మహిళలు, చిన్నారులపై జరిగిన దాడులు, హత్యా నేరాలు తదితర ముఖ్యమైన ఫైల్ను క్షుణ్ణంగా తనిఖీ చేసి రికార్డు నిర్వహణ, కేసులు దర్యాప్తు పట్ల పూర్తి స్థాయిలో డీఐజీ గారు ఆరా తీశారు. మహిళా పోలీసులతో డీఐజీ గారు ముఖాముఖి. వార్షిక తనిఖీల్లో భాగంగా 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సందర్శించిన డీఐజీ పట్టణ పరిధిలో ఉన్న సచివాలయం మహిళా పోలీసులతో ముఖాముఖిగా మాట్లాడారు. వార్షిక తనిఖీలలో శ్రీకాకుళం పట్టణ డీఎస్పీ సిహెచ్ వివేకానంద, పైడిపు నాయుడు, ఎస్ఐ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎలా తీసుకెళ్ళాలి, నేరాలు నియంత్రించడానికి, ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లలు మధ్య జరిగేటువంటి నేరాలను వాళ్ళు ఎలాగ అప్రమత్తం చేయాలి వాళ్ళని అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా మీ దృష్టికి వస్తే చెప్పాలి. చాలా వరకు చెప్పరు.
అది మీడియా ద్వారానో లేకపోతే ఇంక వేరే రూపంలోనో వచ్చేదాకా డైరెక్ట్గా కొన్ని చెప్పడానికి ఇష్టపడరు. అలాంటి వారిని మీరు మోటివేట్ చేసి ఏదైనా జరిగినప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్ తెలియజేసేటట్టు మీరు చర్యలు తీసుకోవాలి. ఇంకేమనంటే మీరు చెప్పండి అమ్మా, అంతా మేమే మాట్లాడుతున్నాం మీ గురించి. మనకు సైబర్ ఫ్రాడ్స్టర్స్ సిబిఐ పోలీసులు అని, ఈడీ వారు అని చెప్పి, అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీసులు అని చెప్పి రకరకాలైనటువంటి విధుల్లో ప్రజలకు ఫోన్లు చేసి వాళ్ళ ద్వారా వాళ్ళని భయపెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే పిల్లలు వేరే కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారని, అదే డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారనో లేకపోతే ఇంకా వేరే విధంగా పాస్పోర్ట్ స్కామ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి బెదిరించి వాళ్ళ ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. ఇలాంటి వారి పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది లేవు. అదేవిధంగా ఏ పోలీసు ఆఫీసర్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్ కానీ డైరెక్ట్గా ప్రజలకు ఫోన్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ పిల్లలకు సంబంధించి కానీ జరిగేటువంటి కేసుల మీద వాళ్ళకు సమాచారం ఇచ్చి డబ్బు అడగడం అనేటువంటిది జరగదు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ఆ మోసాల బారిన పడకుండా ఉండాలని, ఒకవేళ ఎవరికైనా అలాంటి కాల్స్ వస్తే ఈ సైబర్ టోల్ ఫ్రీ నంబరు 1930కి సమాచారం వెంటనే ఇచ్చి దాని తర్వాత మీ పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా సమాచారం ఇవ్వాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. దాని తర్వాత ప్రధానంగా మనకు ఉన్నటువంటి సమస్య ఈ డ్రగ్స్. దానిలో మన గంజాయి ఎక్కువ ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. సో దానికి సంబంధించి కూడా మనకు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మధ్య మనకి గంజాయి దొరకడం, వాటికి సంబంధించి చాలా కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ గంజాయి అవైలబిలిటీ కూడా మనకి ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ సమాచారాన్ని కూడా దానికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి టోల్ ఫ్రీ నంబరు 1972 ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్, అది దానికి తెలియజేయాల్సిందిగా కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ గంజాయి రవాణా చేసేటువంటి వాళ్ళు, గంజాయి డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి వాళ్ళు, గంజాయి తాగేటువంటి వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా అలాంటి వాటికి పాల్పడుతున్నట్లయితే ఆ సమాచారాన్ని పోలీసు వారికి వెంటనే తెలియజేయవలసిందిగా కూడా ప్రజలందరూ కూడా మీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు సమాజంలో రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఎవరు అని పోటీ పెడితే ఆదిరెడ్డి వాసునే ప్రథమ స్థానంలో ఉంటారని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. డంపింగ్ యార్డ్ కాంట్రాక్టర్ వద్ద స్థానిక ఎమ్మెల్యే 2 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణలు ఉన్నాయన్నారు. తాజాగా ఈ విషయంపై మాజీ ఎంపీ మీడియాతో మాట్లాడారు. పోలీస్ స్టేషన్లో సెల్లో వేసి నుంచోబెట్టిన దానికి ఇప్పుడు దాకా ఏం యాక్షన్ తీసుకున్నారు? మేము 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కట్టాం, దానిపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారా? లేదు. నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర నుంచి వచ్చిన క్రైమ్ నంబర్స్ చెప్తున్నా. ఈ క్రైమ్ నంబర్స్ వచ్చేసి AP 2024-274874 ఇది క్రైమ్ నంబర్ ఎస్సీ కమిషన్ది. నేషనల్ హెచ్ఆర్సీ దగ్గర నుంచి ఇది క్రైమ్ నంబర్ 140573/2024. ఈ 2 క్రైమ్ నంబర్స్ రిజిస్టర్ అయినాయి. ఇవి డీజీపీ గారికి అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి ఇద్దరికి కూడా నోటీసులు వెళ్ళాయని మీడియా ద్వారా తెలియపరుస్తున్నా. ఇది కాకుండా నిన్న కాక మొన్న 15వ తారీఖున ఏలూరు జిల్లాలో న్యూజివీడ్లో మరి సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ జరిగితే ఒక సామాజిక కార్యక్రమం, స్వతంత్ర సమరయోధుడు. మరి అక్కడికి జనరల్గా ఒక ప్రైవేట్ కూడా కాదు, ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి. ఒక కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అందరూ వస్తూ ఉంటారు. మరి ఈ కార్యక్రమాలకు వచ్చినప్పుడు మరి మాజీ మంత్రి మరి జోగి రమేష్ కూడా వచ్చారు, ఆయన కూడా వెళ్ళారు. అక్కడ క్యాబినెట్ మీ సహచర మంత్రులు చంద్రబాబు నాయుడు గారితో పాటు సహచర మంత్రి మరి పార్థసారథి గారు అందరూ వెళ్ళారు. ఇప్పుడు విగ్రహానికి దండేయడము, జ్యోతి వెలిగించడం ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. ఒక సామాజిక కార్యక్రమానికి వెళ్తే ఒక క్యాబినెట్ మంత్రి మీ సహచర మంత్రి 3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి క్షమాపణ చెప్పే
దౌర్భాగ్యమైన పరిస్థితికి తీసుకుని వచ్చారని అంటే నాకు ఒకటి అర్థం కావట్లా. మొన్నటిదాకా ఎస్సీలు దళితులపైన దాడులు, ఇప్పుడు బీసీ సామాజిక వర్గాలని, ఇప్పుడు ఆయనేమో యాదవ్ కులానికి సంబంధించిన పార్థసారథి గారు, అదేవిధంగా గౌతు శిరీష గారు, ఆమె మరి సర్దార్ గౌతు లచ్చన్ గారు మనవరాలు, ఆమెని వీళ్ళిద్దరూ కూడా క్షమాపణలు చెప్పడం ఏంటంటే నాకు అసలు అర్థం కావట్లా. ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో కార్యక్రమాలకు ఇప్పుడు గవర్నరే తేనేటి విందిస్తారు, అన్ని పార్టీలు కూర్చుంటాయి. ఇప్పుడు ఇదేమన్నా పేకాట క్లబ్బుల్లో కూర్చుని ఏమన్నా పేకాటలు ఆడుకున్నారా? ఒక సామాజిక కార్యక్రమం. మరి గతంలోనే ఎంతోమంది మరి కెసినోలు ఆడుకోవడానికి గతంలోనే వేరే పార్టీ, మీ పార్టీ వాళ్ళందరూ కూడా స్పెషల్ ఫ్లైట్లలో రష్యాలు వెళ్ళారు, అదేవిధంగా దుబాయ్లు వెళ్ళారు. ఇలాంటి కార్యక్రమాలకు చాలామంది మరి మీ పార్టీ వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళు అందరూ కలిపి వెళ్ళారు. గతంలో మా పార్టీలో ఉన్నవాడు కూడా, ఆయన కూడా మీ పార్టీ వాళ్ళతో కలిసి వెళ్ళారు. మరి వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకున్నారు? అంటే బీసీల పైన మీ జాతి దురహంకారం చూపిస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. మొన్న రీసెంట్గా కమ్మ గ్లోబల్ సమిట్ అని జరిగింది. ఆ గ్లోబల్ సమిట్లో మరి అన్ని పార్టీల వాళ్ళు వచ్చి పాల్గొన్నారే. ఆ కమ్మ గ్లోబల్ సమిట్లో మరి అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. మరి అప్పుడు మీకు కనిపించలేదా? ఒక సామాజిక కార్యక్రమానికి బీసీలు వెళ్తే పార్టీకి ద్రోహం చేసే పని తాను ఎప్పుడు చేయనని ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు అన్నారు. నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణకు జోగి రమేష్ వస్తారని తనకు తెలియదని చెప్పారు. ఆయనతో తనకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆయన సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు, అవన్నీ కరెక్ట్ కాదు. జోగి రమేష్ని మేము ఆహ్వానించలేదు. అది ఆహ్వాన సంఘం వాళ్ళు ఎవరన్నా వైసీపీ వాళ్ళు చేసిన పని అయి ఉంటుంది. అది మమ్మల్ని మాత్రం పిలిచారు, మేము ఆహ్వానితులుగా వెళ్ళాము. ఇలా కార్యక్రమాన్ని పూర్తి చేసి వచ్చాం. అక్కడ జోగి రమేష్తో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా ఇబ్బంది అనిపించింది. పాల్గొన్నాం. తప్పని పరిస్థితిలో లచ్చన్న గారి విగ్రహావిష్కరణకి అంతరాయం కలగకూడదని చెప్పి మేము పాల్గొని వచ్చేసాం. దాంట్లో గౌతు శిరీష్ గారు, పార్థసారథి గారు కూడా, మేము ముగ్గురం కూడా ఈ సంఘటన మాకు ఇబ్బంది కలిగించింది. ఇది ఉద్దేశపూర్వకంగా జోగి రమేష్ని ఆ సభలోకి వస్తాడని మేము ఊహించలేదు. ఊహించి ఉంటే మేము వేరే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించి ఉండేవాళ్ళం. తీరా వెళ్ళిన తర్వాత, జరిగిన తర్వాత దాన్ని అవాయిడ్ చేయలేక ఆ కార్యక్రమాన్ని కొనసాగించాం. దీనివల్ల పార్టీ శ్రేణులు కొంతమంది అపోహలు పడి ఉంటారు, ఇబ్బంది పడి ఉంటారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. జోగి రమేష్ను మేము ఆహ్వానించలేదు. జోగి రమేష్తో మాకు ఏ రకమైన సంబంధాలు లేవు. అతను మాకు రాజకీయ ప్రత్యర్థి. ఇది అనుకోకుండా విగ్రహావిష్కరణలో అనుకోకుండా ఒకే కార్యక్రమంలో పాల్గొల్సి రావటం దురదృష్టకరం. దీని గురించి సోషల్ మీడియాలో అర్థం చేసుకోలేక, అపార్థం చేసుకుని కొంతమంది రకరకాలుగా పోస్టింగ్ పెడతా ఉన్నారు. ఇది కాదు. ఇది మేము పార్టీకి విధేయులు. గౌతు లచ్చన్న గారు అమ్మాయి మనవరాలు శిరీష్ కానీ, పార్థసారథి గారు కానీ, మేము కానీ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైన నాయకులం. మేము విధేయులం. ఆ పార్టీ శ్రేయస్సు తప్ప మాకు ఎవరు శ్రేయస్సు మాకు ముఖ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారికి, వారి కుటుంబానికి నేను రాజకీయంగా చాలా అభిమాని. నేను పార్టీ కోసం, పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది. పార్టీకి ద్రోహం చేసే పని నేను ఎప్పుడు చేయను. ఇది యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగింది, అయిష్టంగా జరిగింది. మేము దీన్ని ఇష్టపూర్వకంగా ఏమీ భావించలేదు. మళ్ళీ ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా, రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఎవరైనా ఆహ్వానిస్తుంటే ఆ ఆహ్వానానికి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరిని పిలవాలి, అది మేము నిర్దేశించి ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటాం. దయచేసి కార్యకర్తలు కానీ, లేకపోతే సోషల్ మీడియా రాసేవాళ్ళు కానీ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతాం.